గాంధీపురం 3 ప్రియాంక గార్డెన్స్ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతిని ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా రాష్ట్రపిత జ్యోతిరావు పులే 198వ జయంతిని ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న పులే విగ్రహం గాంధీపురం 3 ప్రియాంక గార్డెన్ వద్ద రాజమండ్రి నందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీమతి కె సంధ్యారాణి సీనియర్ డివిజనల్ మేనేజర్ పాల్గొని పులే సామాజిక న్యాయం, మహిళా సాధికారత, అందరికీ ఉచిత విద్య కొరకు పూలే దంపతులు వారి జీవితాలు అంకితం చేశారని మరియు అనంతరం సాహు సత్యనారాయణ మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ బడుగు బలహీన కుటుంబాలు అభివృద్ధికి పూలే చేసిన సేవ మరువలేనిదని పూలే దంపతులను కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సురేష్, ప్రొడక్ట్ మేనేజర్ బి శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రేఖ, ఓఎస్ మేనేజర్ కృష్ణ, పర్సనల్ మేనేజర్ ఓబీసీ నాయకులు ఏకే విశ్వనాథ్, బొక్క శ్రీనివాసరావు, మోలేటి రమేష్ బాబు, శిరీష, ఉమెన్ కన్వీనర్ భరణి తాతేశ్వర్, ఈశ్వర్, ఎస్సీ ఎస్టీ నాయకులు ఎస్ గణేయ, వీరకిషోర్, యూనియన్ నాయకులు ఎం కోదండరాం, ఎస్ఆర్జే మాథ్యూస్, ఆఫీసర్స్ నాయకులు ప్రసాద్, కృష్ణ, రమణ మరియు తోటి సిబ్బంది పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవటానికి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం కలుసుకున్నందుకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇటువంటి మహనీయుల తాలూకా జన్మదినం సందర్భంగా వారి తాలూకా ఆశయాలు, వారు మన దేశానికి మన జాతికి ఎటువంటి సేవ చేశారు అనేటటువంటిది మనం ఖచ్చితంగా వారి జన్మదినం సందర్భంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కు ఇటువంటి మహనీయుల తాలూకా జీవిత ఆశయాల గురించి మనం తెలియజెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ మన సొసైటీలో ఉండేటటువంటి ఈ రుగ్మతలను, సొసైటీ వెనకబడడానికి ఉండేటటువంటి ఈ కారణాలను కూడా తెలుసుకొని ఈ జాతి ముందుకు పోవాలి అంటే ఈ రుగ్మతలు వెనక్కి వెళ్తే కానీ, నశిస్తే కానీ మనం ఈ జాతి ముందుకు పోదు అని ఇటువంటి మహనీయులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మరి జ్యోతిబా పూలే గారు మన దేశాన్ని, ఈ జాతిని ముందుకు పోవటానికి ఎంత కృషి చేశారు అనేటటువంటిది మనం మాటల్లో చెప్పుకోలేనిది. మరి అటువంటి నేను వారు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు, జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు యూనియన్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా కూడా ఈ ముందుకు తీసుకెళ్ళడం ఈ అసోసియేషన్ వారిని అందరినీ కూడా అభినందిస్తూ జ్యోతిరావు పూలే ఆశయాలన్నీ కూడా దేశంలో ప్రతి ఒక్కరూ పాటించాలని, ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నడిపించాలి. అలా నడిపించాలంటే ఏం కావాలని ఆలోచించి అలా రావాలంటే చదువు ఒకటే. చదవడం వల్లనే మనిషి జ్ఞానం పొంది తద్వారా సమాజంలో డెవలప్ అయ్యి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదగడానికి అవకాశం వస్తుందని ఆయన అందరికీ తెలియజేశారు. ఆయన ఆశయ సాధనకు మన వంతు కృషి మనం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను.